చంద్రశేఖర్ సీతారాం తివారీ, చంద్రశేఖర్ ఆజాద్. భారతీయ ఉద్యమకారుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాగూర్ రోషన్ సింగ్ల సహచరుడు. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారీకి, అగరాణీదేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది. కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన 13వ ఏట ఇల్లొదిలి ముంబై పారిపోయాడు. ముంబైలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పని చేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. 2 ఏళ్ల ఆ మురికి వాడలో నికృష్టమైన జీవితం తర్వాత 1921లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్రశేఖర్ తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్లు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పాడు. నీ పేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరు అడిగితే స్వాతంత్రమని, మీ ఇల్లెక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు. ఇతని తలతిక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమో గాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ను విచారిస్తున్న బ్రిటిష్ న్యాయాధికారి ఖరేఘాట్కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది. నీ పేరేమిటి? నా పేరు ఆజాద్. తండ్రి పేరు స్వాధీన్. నీ ఇల్లెక్కడ? కారాగృహం. ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకుల నుంచి భారత్ మాతాకి జై అనే నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుకారే ముఖవర్చస్సు గల ఆ బాలుణ్ణి చూస్తూ కూడా అధికార దర్పంతో 16 కొరడా దెబ్బలు అంటూ శిక్ష ప్రకటించాడు. నరరూప రాక్షసులు కొరడా జులిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ బాలుడి శరీరమంతా కూడా రక్తసిద్ధమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినప్పుడల్లా వందే మాతరం, భారత్ మాతాకి జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుణ్ణి ఆజాద్ అని పిలిచారు. అదే అతడి తారక నామధేయమైంది. శిక్షానంతరం సేద తీర్చుకోమని 3 అణాలు ఇవ్వడం రివాజు. ఆ 3 అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు చంద్రశేఖర్ ఆజాద్. తన స్నేహితుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అగ్నల్లా ఖాన్, రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1925 ఆగస్టు 9వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కకోరి అనే ఊరు వద్ద ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడీ చేశారు. కొంతకాలానికి ఆ విప్లవకారులంతా పోలీసుల చేతికి చిక్కారు. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్రశేఖర్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరం నిర్మించుకొని మరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వంపై తాము చేసిన అన్ని కుట్రలకు, ప్రణాళికలకు ఈ కుటీరమే స్థావరమైంది. కానీ రైలు దోపిడీ కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్లో భగత్ సింగ్, సుఖదేవ్ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతిరాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరపాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొని సాండార్స్ అనే పోలీసును కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్గురులను చరణ్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకోగలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ వారిని కాపాడుకోవాలని చరణ్ సింగ్ను కాల్చక తప్పలేదు. తమ రహస్య జీవనంలో భాగంగా ఝాన్సీ పట్టణంలో సహ విప్లవకారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణమంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉన్నాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టూ పోలీసులను మోహరించి ఒక ఉదూటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు పోలీసులు. కానీ ఖాళీగా ఉన్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖు నాడు. ఈలోపు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లు పార్లమెంటుపై దాడి చేయడం, వారిని పోలీసులు పట్టుకోవడం, న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడటము జరిగిపోయాయి. ఈ సంఘటనతో చంద్రశేఖర్ ఆజాద్ ఎంతో కలత చెందాడు.
వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దీంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రైడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులు ఉన్నారని అనుమానం వచ్చింది ఆజాద్కి. వెంటనే తన రివాల్వర్కి పని చెప్పాడు. 3 పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆజాద్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆజాద్ వారిని తన రివాల్వర్తో నిలువరిస్తూనే ఉన్నాడు. తన తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరి ఒకరిని మాత్రమే ప్రాణం తీయగలదు. ఆ తర్వాత తాను పట్టుబడడం ఖాయమని తెలిసిపోయింది. బ్రిటిష్ వారికి నేను పట్టుబడడమా? అంతే. మరో క్షణం ఆలోచించలేదు. ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకీ తన వైపుకు మళ్ళింది. 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర్ ఆజాద్ అమరుడయ్యాడు. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ను ఉరితీశారు. 1931 ఫిబ్రవరి 27 ఉదయం సుఖదేవ్ రాజ్తో ఒక ముఖ్య విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఓ చెట్టు కింద ఆజాద్ కూర్చొని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి తిన్న ఓ యువకుడు పోలీసులకు అందించాడు. 4 వ్యాన్లలో పోలీసులను ఎక్కించుకొని పోలీసు అధికారులు లార్డ్ బావర్, విశ్వేశ్వర సిన్హాలు ఆల్ఫ్రెడ్ పార్కుకు చేరుకున్నాయి. ఒక శక్తివంతమైన బుల్లెట్ ఆజాద్ తొడ నుండి దూసుకుపోయింది. అయినా బాధను లెక్క చేయక ఆజాద్ తన రివాల్వర్తో లార్డ్ బావర్ను కాల్చాడు. విశ్వేశ్వర సిన్హా కాల్పులు జరుపుతుండగా ఆజాద్ కుడి చేతికి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాలు గుండ్ల వర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్తో ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖదేవ్ రాజ్ సురక్షితంగా అక్కడ నుంచి తప్పించుకుపోయేందుకు సహకరించాడు. నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తన కనతకు కురిపెట్టి కాల్చుకున్నాడు. ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్న తెచ్చిన ఘటన. భారతీయ యువత ముందు నిలిచిన ఓ మహోజ్వల ఉదాహరణ.